హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫీసెస్ ద్వారా ఉద్యోగాల భర్తీ అనేది చేపడుతున్నారు. దాని గురించి వీడియోలో చూద్దాం. అదేవిధంగా మనకు తెలంగాణలో మరొక జిల్లా నుంచి అంగన్వాడీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఈ రెండు నోటిఫికేషన్ గురించి వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు చాలా మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అండ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ ఉంటాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. జాయిన్ కాండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అని షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, రీసెంట్గా వచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరిగింది. సో ఇంకా ఎవరైనా చూడకుంటే ఈ వీడియో చూసి దీనిలో మీకు కనుక ఏదైనా అర్హత ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. మొదటగా నేను అనాకాడమీ గురించి చెప్తున్నాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే వినండి. మిగతా వాళ్ళు స్కిప్ చేసి మీరు నోటిఫికేషన్ వివరాలు అయితే వినవచ్చు. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అనాకాడమీ ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. సో దీని ద్వారా మీకు కానిస్టేబుల్ ఎస్ఐకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు కావచ్చు, గ్రూప్ 1 గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు దీనిలో అయితే బ్యాచ్ కోర్స్ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. అయితే వీటికి సంబంధించి అతి త్వరలోనే సబ్స్క్రిప్షన్ రేట్స్ అయితే పెంచనున్నారు. ఇప్పుడే వీటికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ ఇవ్వాలని కావాలనుకుంటే తీసుకోండి. సో నెక్స్ట్ ఇవి పెరిగేటువంటి ఛాన్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడైతే వాళ్ళతో అనౌన్స్మెంట్ చేశారు. అదేవిధంగా వీటికి సంబంధించినటువంటి మ్యారథాన్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నారు. గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించిన మ్యారథాన్లో కూడా మీరు ఫ్రీగా పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ గ్రూప్ 2కి సంబంధించి మాక్ టెస్ట్ సిరీస్ అనేటువంటిది కండక్ట్ చేస్తున్నారు. 18th జూలై అంటే రేపు దీనికి సంబంధించిన మాక్ టెస్ట్ సిరీస్ ఉంది. 10 AM 150 minutes 150 క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనిలో ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఉంటుంది. దీనిలో కనుక మీకు ఫస్ట్ ప్రైజ్ కనుక వచ్చిందంటే 100% మీకు 1 year పాటు ఫ్రీ సబ్స్క్రిప్షన్ ఇస్తారు. మీరు ఏ క్లాసెస్ వినాలనుకున్నా కూడా వినవచ్చు. సెకండ్ ప్రైజ్ వాళ్ళకు 75% స్కాలర్షిప్ అనేటువంటిది 3 months సబ్స్క్రిప్షన్ ఉంటుంది. 50%కు 3 months. అదేవిధంగా ఫోర్త్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీటికి సంబంధించి మీరు దీనిలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. కింద నేను లింక్స్ ఇస్తాను. తర్వాత మన ఛానల్ యొక్క కోడ్ అయినటువంటి SJT10 అనేటువంటి కోడ్ కనుక యూజ్ చేస్తే మీరు దీంట్లోకి వెళ్తారు. సో ఇంకా వీటికి సంబంధించి మీరు ఏ కోర్స్ తీసుకోవాలనుకున్నా కూడా మన ఛానల్ యొక్క కోడ్ కనుక యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ అనేది రావడం జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే వెళ్ళి చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకు జిల్లా ఉపాధి కార్యాలయం జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఆన్లైన్ జాబ్ మేళా అనేది కండక్ట్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి పత్రికా ప్రకటన అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే జగిత్యాల జిల్లా మరియు తెలంగాణ రాష్ట్రంలో గల నిరుద్యోగ యువకులకు జిల్లా ఉపాధి కార్యాలయం జగిత్యాల వారి ఆధ్వర్యంలో ఈ నెల 19వ తేదీన ఆన్లైన్ జాబ్ మేళను నిర్వహిస్తున్నట్లు ఆ జిల్లా అధికారి అయితే ఇక్కడ మనకు ఒక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది. సో వీటికి సంబంధించి ఆ జిల్లా అభ్యర్థులతో పాటు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వాళ్ళు వీటి అయితే పార్టిసిపేట్ చేయవచ్చు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా నిరుద్యోగ యువతి అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ప్రతి ఒక్కరు వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ఆన్లైన్లో జాబ్ మేళా ఉంటుంది కనుక వీటికైతే మీరు పార్టిసిపేట్ చేయవచ్చు. అండ్ దీనికి సంబంధించిన వివరాలు కనుక చూసినట్లయితే మీకు ఈ నెల 19న ఈ ఆన్లైన్ జాబ్ మేళా ఉంటుంది. 1 o'clock స్టార్ట్ చేస్తామని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనిలో 2 ప్రైవేట్ కంపెనీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఒకటి వచ్చేసి మనకు టీమ్లెస్ కంపెనీ అని చెప్పేసి హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ కంపెనీ. నెక్స్ట్ వచ్చేసి ఇన్నో సోర్స్ అని చెప్పేసి ఇది కూడా మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి కంపెనీ. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే ఇంటర్ ఎబో అని చెప్పేసి మెన్షన్ చేశారు. దీని ద్వారా మనకు 200 వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. సో 11 to 15,000 వరకు అయితే శాలరీ ఉంటుంది. అండ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 19 to 30 years మధ్య అయితే ఏజ్ ఉండాలి. అదేవిధంగా వీటికి సంబంధించి మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉంటుంది. మొదటగా ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మీకు ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారని చెప్పేసి మెన్షన్ చేశారు. జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్. అండ్ నెక్స్ట్ ఇన్నో సోర్స్ అనేటువంటి ప్రైవేట్ కంపెనీ ద్వారా 100 వేకెన్సీ అయితే ఫిల్ చేస్తున్నారు. ఇది 10th ఎబో అని చెప్పేసి మనకు ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. 18 to 25 years మధ్య ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో హైదరాబాద్లో దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ అయితే ఉంది. సో దీనికి సంబంధించి ఎవరైతే పార్టిసిపేట్ చేయాలనుకున్న అభ్యర్థులు మొదటగా అయితే ఇక్కడ మనకి ఏదైతే NCS పోర్టల్ ఉందో దానిలో అయితే మీరైతే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత మీకు ఆన్లైన్లో ఇంటర్వ్యూ అనేటువంటి కండక్ట్ చేస్తారు. తర్వాత ఆ కంపెనీ HR ప్రతినిధులు అయితే ఆన్లైన్ వెబినార్ ద్వారా ప్రాథమికంగా ఇంటర్వ్యూ చేసిన తర్వాత ప్రాథమిక ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే వారికి ఫైనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ మీ యొక్క బయోడేటాను అండ్ మీ యొక్క రెజ్యూమ్ను ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ జాబ్ మేళా resume@gmail.com అనేటువంటి దీన్ని కనుక పంపిస్తే వాళ్ళు మీకు మిగతా వివరాలు అయితే ఏ విధంగా దీనిలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని అయితే అప్రోచ్ కావడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక నెంబర్ కూడా ఇచ్చారు. ఈ నెంబర్ కాల్ చేసి మీరు దీనికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకోవచ్చు. అండ్ దీనికి సంబంధించిన జూమ్ మీటింగ్ కూడా కండక్ట్ చేస్తారంట. దానికి సంబంధించిన ఐడి ఇచ్చారు. అండ్ దానికి సంబంధించిన పాస్కోడ్ కూడా ఇక్కడ మీరు అయితే చూడవచ్చు. సో ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి మీరు కాల్ చేసి అయితే తెలుసుకోవచ్చు. ఈ PDF లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు క్లియర్గా చూసిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్నటువంటి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి.
అండ్ నెక్స్ట్ నోటిఫికేషన్ గురించి కనుక చూసినట్లయితే మనకు తెలంగాణలో మరొక జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో రీసెంట్గా మనకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఆల్రెడీ దీని యొక్క డేట్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. సో మనకు నిన్న మళ్ళీ భద్రాద్రి కొత్తగూడెం నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు ఇక్కడ చూడవచ్చు 16/7/2021 నుంచి లాస్ట్ డేట్ వచ్చేసి ఇదే మంత్ 31st వరకు అయితే మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సో దీనికి సంబంధించిన వేకెన్సీస్ పీడిఎఫ్ కూడా వీళ్ళకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించిన లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా అయితే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి వేకెన్సీస్ పీడిఎఫ్ అయితే కనబడుతుంది. సో దీనిలో టోటల్గా మనకు 3 రకాల ఉద్యోగాలు అయితే ఫిల్ చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, అదేవిధంగా మినీ అంగన్వాడీ టీచర్స్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడవచ్చు. టోటల్గా 1 or 2 వేకెన్సీస్ అయితే దీని ద్వారా ఫిల్ చేస్తున్నట్టు దీనిలో అయితే ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ చూడవచ్చు. సో అంగన్వాడీ టీచర్లు వచ్చేసి 13 వేకెన్సీస్ ఉన్నాయి. ఆయాలు వచ్చేసి 52 వేకెన్సీస్ ఉన్నాయి. మినీ అంగన్వాడీ టీచర్లు వచ్చేసి 37 పోస్టులు అంటే ఇక్కడ వీళ్ళైతే చెప్పడం జరిగింది. వీటికి ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి, ఆ జిల్లాలో ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయటువంటి వివరాలు కూడా మీరు ఇక్కడ చూడవచ్చు. అశ్వరావుపేట అని చెప్పేసి అంగన్వాడీ టీచర్లు 1 ఖాళీ, అంగన్వాడీ ఆయాలు 3 ఖాళీలు ఉన్నాయి, మినీ అంగన్వాడీ టీచర్లు 2 పోస్టులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఈ విధంగా మీరు క్లియర్గా అయితే చూసుకోవచ్చు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసి. దీనికి సంబంధించినటువంటి అర్హతలు కనుక చూసినట్లయితే కంపల్సరీ 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మనకు 21 నుంచి 35 years ఏజ్ మధ్యలో ఉన్నటువంటి మహిళా అభ్యర్థులు వీటికైతే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ మహిళా అభ్యర్థులు ఖచ్చితంగా మ్యారేజ్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే వీటికైతే అప్లికేషన్ చేసుకునే విధంగా అయితే ఉంటుంది. అండ్ మీకు సంబంధించినటువంటి విలేజ్లో వేకెంట్ ఉంటేనే, అంటే మీ రెసిడెన్స్ ప్లేస్లో వేకెన్సీ ఉంటేనే వాటికైతే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు పక్క విలేజ్కి అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు వీడియో చూస్తే వీటికైతే అప్లికేషన్ పెట్టుకోండి. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వారికి అయితే షేర్ చేయండి. సో మనకు మిగతా జిల్లాలకు సంబంధించి కూడా చాలా మంది అయితే అడుగుతున్నారు. సో 1 by 1 అయితే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో వన్స్ మనకి ఏ జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినా కూడా నేను మన ఛానల్ ద్వారా అయితే అందిస్తాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మన ఛానల్ ఫాలో అవుతుండండి. అదేవిధంగా మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కానీ, దానిలో కూడా దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమొచ్చినా షేర్ చేస్తుంటే కనుక మీకు యూజ్ ఉంటుంది, దాంట్లో జాయిన్ కండి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఈ 2 నోటిఫికేషన్స్ అయితే రీసెంట్గా రావడం జరిగింది. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ.